ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం చినికి చినికి గాలివానగా మారి పెద్దదైపోయింది, పీక్స్కు చేరినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు సిట్ విచారణ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయింది. అసలు ఈ నేపథ్యంలో సిట్ విచారణకు ఎందుకు బ్రేక్ పడింది, ఎందుకు తాత్కాలికంగా దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది, దీని వలన జరిగే నష్టం ఏంటంటారు? అసలు నిన్న తిరుమల బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి తిరుపతి విచ్చేసిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మీడియాకు తెలియజేసింది ఏంటి అంటే, గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీని రిప్రజెంట్ చేస్తున్న లాయర్లతోటి గౌరవ సుప్రీంకోర్టు విచారణ పూర్తయి ఒక నిర్ణయం వెలువడే వరకు సిట్ విచారణని తాత్కాలికంగా హోల్డ్లో పెట్టండి అని చెప్పని ఓరల్గా చెప్పినందుకు వాళ్ళేమి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వాల, కానీ ఓరల్గానైనా సరే చెప్పినందుకు ధర్మాసనాన్ని గౌరవిస్తూ తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నాము అని చెప్పారు. కాకపోతే ఏంటంటే దీని మీద చాలా విస్తృతంగా గత 2 రోజులుగా చర్చ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు జరగని తప్పుని జరిగినట్టుగా చిత్రీకరించారు, అంతిమంగా సత్యమే గెలిచింది, సత్యమేవ జయితే అని చెప్పని వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు, వైసీపీ వారి సోషల్ మీడియా, వైసీపీ సొంత మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా జరిగిందేంటి? కేసు ప్రాథమిక విచారణ జరిగింది. ఆ ప్రాథమిక విచారణ జరుగుతున్న సందర్భంగా పిటిషనర్లు సుప్రీంకోర్టు ముందుంచిన అంశాల ప్రాతిపదికగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇక్కడ కేసు విచారణ పూర్తి కాల, ప్రభుత్వ వాదన ఇంకా వినిపించాల, అలాగే వారు లేవనెత్తిన ప్రశ్నలకి ఇంకా ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు కూడా వెళ్ళాల. కానీ ఈలోపుగానే కేసు విచారణ పూర్తయిపోయినట్టు, గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినట్టుగా చాలా విస్తృతంగా మొన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూసి కుక్కలకేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిట్టు విచారణని ఎందుకు ఆపారు, అసలు సిట్టు విచారణని ఎందుకు వద్దంటున్నారు, ఇది చాలా కీలకమైన అంశం. అదే సందర్భంలో సిబిఐ విచారణ కావాలని ఎందుకు అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వరకు సిబిఐ ఈ మధ్యకాలంలో వాళ్ళ పనితీరు గమనించుకుంటే మనం చాలా నిరాశాజనకంగా, చాలా నిస్సత్తుగా ఉందనేది వాస్తవం. మొన్న 23వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఆయన మీద కేసు 2011లో నమోదైంది, 2012లో ఆయన అరెస్ట్ అయ్యారు, 2013 సెప్టెంబర్ 23వ తారీఖు ఆయనకి బెయిల్ దక్కింది. బహుశా భారతదేశ న్యాయ వ్యవస్థలో 11 సంవత్సరాల పాటు కేసు విచారణ ట్రయల్ స్టేజ్ కూడా రాకుండా ఇప్పటికీ బెయిల్ మీదే కొనసాగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్ పట్ల అంత సపోర్ట్గా అలా ఉండడానికి కారణం ఏంటంటారు? అసలు ఇక్కడ దానికి వివరణ ఇవ్వాల్సింది సిబిఐ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్లో కొనసాగుతూ ఆయనకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బెయిల్ కండిషన్స్ వైలేషన్ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కేసు విచారణని ప్రభావితం చేస్తూ ఉన్నారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అని చెప్పని సాక్ష్యాధారాలతోటి రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఫైల్ చేశారు. సిబిఐ ఎవరికి అనుకూలంగా యాక్ట్ చేయాలి? రఘురామకృష్ణరాజు గారు లోకల్ స్టాండీని ప్రశ్నిస్తా కౌంటర్ ఫైల్ చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ సిబిఐ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మోర్ కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సిబిఐ ద్వారా కనుక ఈ కేసు కూడా విచారణ జరిగితే ఇంకొక దశాబ్ద కాలం పాటు, ఇంకొక దశాబ్దన్నర కాలం పాటు విచారణ స్టేజ్కి కూడా రాకుండా మనం దీన్ని ట్రాక్ చేయగలమని చెప్పనే ఒక విశ్వాసంతో వైసీపీ నాయకత్వం వాళ్ళ ఆ విధాన భావనలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్ ద్వారా కనుక విచారణ జరిగితే ఆ విచారణ వేగవంతంగా జరిగి కేసు మూలాల్లోకి వెళ్ళి అసలు ఈ జరిగిన లోటుపాట్లు ఏంటి, ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు, అమలుపరిచింది ఎవరు, దాని పర్యవసానాలు ఏంటి, వీటన్నిటి ప్రాతిపదికగా కనుక విచారణ జరిగితే కలుగుల్లో దాక్కున్న దొంగలు ఎక్కడ బయటికి రావాల్సి వస్తుందని చెప్పని ఆ మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగకుండా ఉండటం కోసం సిబిఐ ద్వారా అయితే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత
కేసులు, అలాగే మీరు ఇందాక ప్రస్తావించిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 2020 నవంబర్ నెలలో వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. 4 సంవత్సరాలుగా ఆ కేసులో పురోగతి ఏంటి? వాళ్ళు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా హత్యకి ముందు ఎవరెవరు కలిశారు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు కలిశారనే వాస్తవాలు నిగ్గుదేల్చారు. సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరని తేల్చారు. కానీ ఇప్పటికీ 40 కోట్ల రూపాయలు సుపారీ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? అది అవినాష్ రెడ్డి స్థాయిలోనే రచించబడ్డ పథకమా, కుట్ర? లేదు అవినాష్ని దాటిన ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారా? దస్తగిరి సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తనకే అడ్వాన్స్గా ₹1 ముట్టాయి, ఓవరాల్గా నాకు 5 కోట్లు ఆఫర్ చేశారు అని చెప్పని అతను కమిట్ అవ్వడం జరిగింది. అతని దగ్గర అతనికి ముట్టిన ₹1 నుంచి సిబిఐ 72 లక్షల రూపాయలు రికవర్ చేసుకుంది. అంతర్వేది రథం దగ్ధం కేసుని సిబిఐకి అప్పచెప్తున్నా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి 4 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటికీ విచారణే టేకప్ చేయలే. ఇటువంటి సందర్భంలో సిబిఐ పట్ల ఎవరికి నమ్మకం ఉంది? కాబట్టి కానీ ఒకరికి నమ్మకం ఉంది, అది వైసీపీ నాయకత్వానికి. సిబిఐ అయితే మన తలగడ లాంటిది, మనం హ్యాపీగా దాని మీద పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు అన్న భావనలో వైసీపీ నాయకత్వం ఉన్నారు. కాబట్టి వాళ్ళు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సిబిఐతో విచారణ చేస్తే అది ఎంత లోపభూయిష్టంగా ఉంటుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాధారాల నేపథ్యంలో ప్రభుత్వం తాను విచారణ చేయాలి అనుకుంటుంది. జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో జరిగిన సంఘటన గురించి విచారించే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. పైగా కళ్ళ ముందు పక్కా సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నాయి. టెండర్ కండిషన్స్ మార్పు చేసే నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి తీసుకోవడం జరిగింది. ఎందుకు టెండర్ కండిషన్స్ మార్పు చేశారు అంటే 300 కోట్ల టర్నోవర్ ఉండాలి అన్న కండిషన్ 150 కోట్లకి తగ్గించింది ఎవరు? 4 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలి అన్న నిర్ణయాన్ని సడలించింది ఎవరు? అన్నిటికన్నా ముఖ్యంగా తిరుమల శ్రీవారి ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యి బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదికగా కొనుగోలు చేయాల్సిన దగ్గర రేటు ప్రాతిపదికగా నిర్ణయం చేసింది ఎవరు? బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదికగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని ప్రోడక్ట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళని క్యాన్సిల్ చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అలాగే లోయెస్ట్ కోట్ చేసిన ₹319.80 బెస్ట్ క్వాలిటీని సప్లై చేయడం అసాధ్యం అనేది తెలుసుండి కూడా అంత ఇంప్రాక్టికల్గా ఆ నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళకి టెండర్ కట్టపెట్టింది ఎవరు? ఇవన్నీ కూడా మూలాల్లోకి వెళ్ళి విచారణ జరుగుతుంది. కాబట్టే ఆ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఆ దిశగా విచారణ జరగకుండా ఉండటం కోసం ఆల్రెడీ విజిలెన్స్ విచారణ మమ్మల్ని ప్రశ్నించకుండా కాపాడండి అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు విజిలెన్స్ విచారణకి మీరు హాజరై తీరాలి అని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అంటే విచారణ నుంచి కాపాడబట్టడం కోసం, విచారణను ఎదుర్కోకుండా ఉండటం కోసం ఎవరైతే నిర్ణయాధికారం అనుభవించిన వాళ్ళు ఉన్నారో, నిర్ణయాలు చేసిన వాళ్ళు ఉన్నారో, అమలుపరిచిన వాళ్ళు ఉన్నారో వాళ్లే ఇవాళ ఈ రకంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. కాబట్టి ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి, ధర్మాసనం దృష్టికి ఈ వాస్తవాల మొత్తాన్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సిబిఐలో ఉన్న లోపభూయిష్టమైన విధానాలు ఏంటి, అలాగే సిట్ విచారణ ఎంత సమర్థంగా జరుగుతుంది అనేది కూడా గౌరవ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా సిట్ ద్వారా మాత్రమే విచారణ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ఉంది. సిట్ ద్వారా మాత్రమే విచారణ జరిగితేనే ఇవాళ అసలు వాస్తవాలు బయటికి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ దిశగా వాదన వినిపిస్తారని చెప్పని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.